సునాదస్వరము జూలై 23. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు ఈ మాటల్ని చెప్తున్నాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని చెప్తున్నాడు. మరి మన ప్రభు ఆయన నామములో మనం ఏది అడిగినా కూడా అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనామం. అందుకే ఆయన నామంలో మనకు రక్షణ ఉంది. ఆయన నామంలో పాప క్షమాపణ విడుదల ఉంది. ఆయన నామంలో స్వస్థత పొందుకుంటాం. ఆయన నామములో శాంతి, సమాధానము, ప్రేమ అన్నీ కూడా మనం పొందుకుంటాం. మరి మనము ఆయనను సమీపించి ప్రభువా నాకు ఇది కావాలని అడిగినప్పుడు ఆయన తప్పక మనకు అనుగ్రహించే దేవుడు. మరి యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఆయన సహాయం చేశాడు. వాళ్ళను రక్షించాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళకు కావలసిన స్వస్థతను విడుదలను అనుగ్రహించాడు. ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. అందుకే మనము ఆయన నామములు అడిగినప్పుడు తప్పక జవాబును పొందుకుంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవుని నామం ఆశ్రయించి దేవుని నుండి జవాబును పొందుకున్నారు. మరి అబ్రహాము యెహోవా ఈరే అని అడిగి మరి ఆయన తన కుమారుని పొందుకున్నాడు. మరి పొట్టేల్ని పొందుకొని దేవుని దగ్గర గొప్పగా మరి సాక్షిగా ఉన్నాడు. మరి మోషే ప్రార్థించినప్పుడు మన్నా దేవుడు మరి కురిపించాడు. మరి వాళ్లకు బండ నుండి నీళ్లను ఆయన ఇచ్చాడు. మరి వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు వారికి యెహోవా నిస్సిగా జయమును దేవుడు అనుగ్రహించాడు. మరి ఎవరికి ఏ అవసరత ఉన్నా వాళ్ళు దేవుని నామమును ఆశ్రయించి దేవుని నుండి గొప్పగా జవాబును పొందుకున్నారు. మరి దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకిచ్చినా కూడా అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే మనం పొందుకుంటాం. అందుకే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం రాయబడి ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నవి అని. మరి అవన్నీ కూడా నిశ్చయముగా మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన నామంలో మనం అడుగుతామో తప్పక మనకు తండ్రి నుండి జవాబు దొరుకుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈరోజు ఏ అవస్తున్నా మనం ఆయన నామంలో అడుగుదాం. మనకు కావలసిన రక్షణ, స్వస్థత, విడుదల పొందుకుంటాం. మరి ఆయన ద్వారా మనం జయమును, మనకు కావలసిన జ్ఞానము, శక్తిని, బలమును పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నామములో అన్నీ కూడా అడిగి పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎందరైతే మీ నామంలో అడుగుచున్నారో వారందరికీ కూడా అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన మేలుతో తృప్తిపరచండి. మీ నామం ద్వారా అందరికీ కూడా తండ్రి జవాబునిచ్చి మీరే మహిమను పొందమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.